గత వైసీపీ ప్రభుత్వం పాలనలో ఇసుక రీచ్లను గుత్తేదారులకు అప్పగించి సగటు మనిషి కొనలేని విధంగా పెంచి యూనిట్ ఇసుక ధర 7,000 నుంచి 8,000 వరకు అమ్ముకొని భవన కార్మికులకు పని దొరకకుండా చేసిన చరిత్ర వైసీపీ పాలకులదని సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ తెలిపారు. ఆమె సూలూరుపేట టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్న మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య వైసీపీ నాయకులతో కలిసి ఇసుక రీచ్లపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే విజయశ్రీ స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని ప్రతి పేదవారు తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణాలు చేసుకుని ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను ప్రారంభించిన పారదర్శకంగా పాలన చేస్తుంటే వాస్తవాలను తెలుసుకోకుండా నోటికొచ్చిన విధంగా అవాకులు చెవాకులు పెళ్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తప్పు జరిగితే సరిచేసుకుంటామని, జరగని దానిపై మాట్లాడటం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, సూలూరుపేట నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, రఫీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా ఇసుక విధి విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గతంలో 2014-19లో 1000 నుంచి 1200 వరకు మనకు ఒక ట్రాక్టర్కి కేటాయించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా దాన్ని 7,000 నుంచి 8,000 వరకు ఒక్కొక్క ట్రాక్టర్ని ఇసుక ఎత్తుకోవాలంటే 7,000, 8,000 కట్టే పరిస్థితి తీసుకొచ్చి పెద్దలందరూ చెప్పినట్టు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకు కానీ లేదా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ఎవ్వరికి కూడా, అలాగే కాంట్రాక్టర్లకు కూడా కట్టే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వ నాయకులు చేశారు. మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది, గతంలో ఈ ఇసుక విధానాల వల్ల ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా ఆపేసి కాంట్రాక్టర్లు కానీ లేదా నిరుపేద ప్రజలు కూడా ఎంతో నష్టపోయిన పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను తీసుకొచ్చి చాలా మంది హౌసెస్ ఈరోజు మనం శాంక్షన్ చేస్తున్నాం. అవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి ఈ ఫ్రీ ఇసుకని తీసుకొచ్చి అందరికీ అందించి, ఇసుకను అందించి నిర్మాణాలు పూర్తి చేయమని అందరికీ ఆదేశిస్తే ఈరోజు దాన్ని కూడా నెగిటివ్ చేస్తూ మాట్లాడుతూ రౌడీలాగా రీచ్ల్లోకి వెళ్ళి ఎక్కడో ఉన్న వెహికల్స్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి రీచ్లో పెట్టి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అధికారులను బెదిరించడం, అక్కడ ఉన్న డ్రైవర్లని కొట్టడం లేదా మెషిన్స్ని పగలగొట్టడం, ఇలాంటి రౌడీ రాజకీయం గతంలో 5 సంవత్సరాలు చూసి విసిగిపోయి ప్రజలు ఈరోజు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11కి తెచ్చారు. అయినా కూడా ఇంకా దౌర్జన్యాలు ఆపకుండా ఇంకా కూడా అదే దౌర్జన్యం కొనసాగిస్తూనే ఉంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా కూడా గమనిస్తారు. 11 సీట్లని సింగిల్ డిజిట్ తెచ్చుకునేంత వరకు కూడా మీరు దౌర్జన్యాలు ఆపరని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సూలూరుపేట నియోజకవర్గంలో ఒక రీచ్ని ఏర్పాటు చేసి దానికి టెండర్లు పిలిచి టెండర్లు ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చని మనకు పారదర్శకంగా ఈ టెండర్లని పిలిచి ఆ టెండర్లు వేసుకొని గవర్నమెంట్ కొంత ఫండ్ కట్టి ఒక రీచ్ని తయారు చేసి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో ఒక్క ఫ్యాక్టరీ రావాలంటే, ఒక్క ఇండస్ట్రీ రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బెదిరించి పంపించేసేవాళ్ళు, రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీ రాకుండా చేశారు. ఈరోజు ఇండస్ట్రీస్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది, చాలా వరకు సీసీ రోడ్లు అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవంతా ఇసుక విధానం ప్రాపర్ గా మెయింటైన్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి పదంలో కూటమి నాయకులు ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే ఇంకా కూడా వాళ్ళని విమర్శించడం అంటే ఇవంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ఏ రోజైనా మీరు చూస్తే తెలుగుదేశం నాయకుల వీడియోలు కానీ లేదా జనసేన నాయకుల వీడియోలు కానీ మీరు చూస్తే ఆ రోజు అంటే గర్వంగా ఉంటది, మన పార్టీ నిర్మించుకున్న రోజు అని. ఆ రోజు నాయకుల గురించి మాట్లాడతాం, లేదా మనం చేసిన మంచి పనుల గురించి మనం మాట్లాడతాం, స్టార్ట్ చేసిన నాయకుల గురించి మనం మాట్లాడతాం. కావి అవన్నీ వదిలేసి టిట్కో ఇళ్ళని మేము నిర్మించాము, తాళాలు వేసున్న వాటిని ఈరోజు తాళాలోపన చేస్తున్నారు.
మనము ముందు టిట్కో హౌసెస్ నేను ఫస్ట్ ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత విజిట్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే హౌసెస్ ఎలా ఉన్నాయో కూడా మీకు అర్థమవుతుంది. ఆ టిట్కో హౌసెస్ 70% పూర్తి చేసి చేతికి ఇస్తే అవి పూర్తి చేసి పేద ప్రజలకు అందించకుండా లేదా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అరేంజ్ చేసి పేద ప్రజలకు ఇచ్చేసి ఉంటే 5 సంవత్సరాలు వీళ్ళు రెంటలు కట్టుకునే పరిస్థితి లేకుండా పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మా పేరు వస్తుంది లేదా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని ఒకే ఒక్క కక్షపూరితమైన మనసుతో ఈ రోజు ఆ టిట్కో ఇళ్లను కూడా పూర్తి చేయకుండా 20% ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చుంటే ఈ రోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అవి చేయకుండా లేదా అభివృద్ధి చేయకుండా రఫీబాయ్ చెప్పినట్టు ఒక్క టౌన్ లో ఈ రోజు ఒక్క రోడ్డు వేస్తున్నారా లేదా ఒక్క డ్రైన్ వేస్తున్నారా? ఈ రోజు మీరు వేసుంటే మాకు పని ఉండేది కాదు. ఈ రోజు నేను మొన్న కనీసం సిల్టింగ్ కూడా డీసిల్టింగ్ చేయలేదు. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి డ్రైనేజీలు రోడ్ల మీదకి వస్తూ లేకపోతే వెహికల్స్ వెళ్ళాలంటే అసలు గుంతలమయం. ఒక్క వెహికల్ కూడా వెళ్లే పరిస్థితి, కనీసం బైకులు కూడా ఫ్రీగా వెళ్లే పరిస్థితి లేకుండా మీరు రోడ్లు చేశారు, డ్రైనేజీలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పూర్తిగా వదిలేశారు జనాల్ని. కేవలం ఇక్కడ నుంచి శాండ్ తోలడం, చెన్నైకి తోలుకోవడం, దాంట్లో వచ్చిన డబ్బుల్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం, కంప్యూటర్లో కొట్టుకోవడం, పెట్టుకోవడం. రఫీబాయ్ చెప్పినట్టు ఒక మనిషిని పెట్టుకోవడం, దాంట్లో క్యాలిక్యులేషన్స్, కోట్లలో డబ్బులు సంపాదించడం, వెనకేసుకోవడం. ఇవి తప్ప ఏదైనా అభివృద్ధి పనులు చేశారా? నేను రాష్ట్రం అంతా గురించి కూడా అడగట్లేదు. సూలూరుపేట నియోజకవర్గానికి గత శాసనసభ్యులు ఎన్ని అభివృద్ధి పనులు చేశారు? చేసుంటే మీడియా ముందుకొచ్చి కనీసం వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా మేము ఈ పనులు చేశాము, మేము ఇంత గ్రామీణ ప్రాంతాల్లో ఇంత చేసాం, లేదా సీసీ రోడ్లు వేసాం, లేక టౌన్ లో ఇంత అభివృద్ధి చేశామని చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఎంతసేపు అవతల ఏం చేస్తున్నారు, లేకపోతే అవతలలో మనకి నెగిటివ్స్ ఏం దొరుకుతాయి, ఇవి తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండా పోతుంది. అలాగే ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరిని హత్య చేయలేదు, ఎవరినైనా చేస్తుంటే అంటే గతంలో వాళ్ళు డోర్ డెలివరీలు చేశారని మాట్లాడుతున్నారు. మన నాయకుడు హత్య దాకా ఎందుకండి? కేవలం ఒక వాళ్ళ భారతి రెడ్డి గారిని ఏదో ఒక మాట అన్నారని సోషల్ మీడియాలో సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితులు, లేదా చిన్న తప్పు చేస్తే దానికి కూడా సస్పెన్షన్ ఇచ్చి తర్వాత 3 మెన్ కమిటీనో ఇలాంటి వేసి వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేయించి దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మీ ప్రభుత్వ నాయకులు హత్యలు చేస్తే ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు, హత్యలు చేస్తే చైర్మన్లుగా ఇస్తారు, లేదా ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు. అసెంబ్లీలో మనం నిద్రపోయేది పక్కన పెట్టండి, అవతల మీద అసత్య ప్రచారాలు లేకపోతే ఎవరో ఒకరిని పర్సనల్ గ్రడ్జెస్ తో పర్సనల్ గా మాట్లాడడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతవరకు మనం చేయగలం? ఎందుకంటే మనం నియోజకవర్గంలో సమస్యలని చూస్తూ ఉంటాం. అది మనం చెప్పే వేదిక అసెంబ్లీ. ఒక మంచి వేదిక దగ్గర మనం అసెంబ్లీలో మనం ఏదైనా సమస్యల గురించి మాట్లాడితే వాటి గురించి యాక్షన్ తీసుకొని వాటి సమస్యలు పరిష్కారం అయ్యే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కానీ లేదు. ఈ రోజు అలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ రోజు 151 సీట్ల నుంచి 11కు వచ్చారు. ఇంకైనా మీరు బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే సంక్షేమ పథకాలు మొన్న మాట్లాడతారు ఒక్కరికైనా పెన్షన్ పెంచారా అని. 3000 మీరు ఎట్లా పెంచారు? 250 పెంచుకుంటూ మీరు వచ్చారు. ఈ రోజు దాన్ని 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకు గతంలో 3000 ఇస్తుంటే ఈ రోజు 6000 ఇస్తున్నారు. తల్లికి వందనం మీరు ఒక్క బిడ్డకి ఇస్తుంటే ఈ రోజు అందరి బిడ్డలకి ఇచ్చి, ముఖ్యంగా ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారు, చదువుకోవాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఒక ఎడ్యుకేషన్ ని ఒక టైం లైన్ లోకి తీసుకురావాలి, అందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందని మంచిగా ఆలోచించి ఇలాంటి పథకాలని ఎక్స్టెండ్ చేస్తూ, ఎందుకంటే మీ ప్రభుత్వం వస్తే గతంలో ఏమన్నా సంక్షేమ పథకాలు ఇచ్చినా అర్ధాంతరంగా ఆపేసేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం, మన నాయకులు అలాంటివి ఆపకుండా దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఎలాగైతే మనం ఎక్కువ చేయగలము అని ఆలోచించి అలాంటివి చేసుకుంటూ ఒక నిబద్ధతగా పనిచేస్తూ ఇటు సంక్షేమ పథకాలు కానీ లేదా ఇటు అభివృద్ధిని కానీ సమపాలనలో ముందుకు తీసుకెళ్తుంటే అవన్నీ ఓర్వలేక ఈరోజు ఇలాంటి ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే మిమ్మల్ని మీరు ముందు క్వశ్చన్ చేసుకోండి. అలాగే ఒక లడ్డులో కల్తీ జరిగిందండి, దాంట్లో నెయ్యి లేదు. హిందువులుగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గ శాసనసభ్యుడే దాంట్లో బోర్డు మెంబర్ గా ఉన్నాడు, దానికి స్పందించండి అని చెప్తే దాంట్లో నాన్ వెజ్ లేదంటారు. అసలు నాన్ వెజ్ కి యానిమల్ ఫ్యాట్ కి తేడా తెలియకుండా ప్రెస్ మీట్లకు వచ్చి నాన్ వెజ్ లేదు, వెజ్ లేదు అంటూ ప్రశంసలు చేస్తూ ఎంతవరకు మీరు నాయకులు ఏం చేస్తున్నారో మీరు ప్రశ్నించుకో.